మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా అని ఒక డైలాగ్ ఉంది కదా మూవీలో. అలాగే కరివేపాకే కదా అని చెప్పేసి అన్నంలో కూరలలో ఉంటే తీసి పడేయడం అందరికీ అలవాటు. సో అలాంటప్పుడు మనం కరివేపాకుని అస్సలైతే మీరు కూరలలో ఉన్నప్పుడు పడేయద్దు. ఇంకా మంచి టిప్ ఏంటంటే కరివేపాకుని కంటిన్యూగా డైలీ మీరు ప్రతిరోజు మనం ప్రతి ఒక్క కూరలో వేసుకుంటాం, కానీ అందులో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒక మెయిన్ పాయింట్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. మనం ఫస్ట్ కరివేపాకు కూరలలో వేస్తాం కదా, అలా వేసిన తర్వాత కూడా ప్రతిరోజు కంటిన్యూగా కూరలు చేసిన తర్వాత లాస్ట్లో పచ్చి కరివేపాకును ఒక గుప్పెడు కూరలలో వేసేసుకున్నామంటే డైలీ అలా తింటూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ అనేది ఫుల్ బ్లాక్ ఉంటుంది అనమాట. సో ఇలా రోజు చేయాలి కంటిన్యూగా. నేను ఫస్ట్ నుంచి కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మా చెల్లి, మా అమ్మ అందరూ నన్ను అడుగుతూనే ఉంటారు, కరివేపాకు ఉంది అంటే చాలా నాకు అదొక పిచ్చి అనమాట. సో కరివేపాకు ఇందులో విటమిన్స్ ఉంటాయి అని మీకు ఇప్పటివరకు తెలియదు కదా, తప్పకుండా ట్రై చేయండి. బాయ్.